శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాను కదా, మీ అందరికీ తెలుసు. నిన్న వీడియో పెట్టడం కుదరలేదు, అందుకని ఈ రోజు పోస్ట్ చేస్తున్నా. మీరేమో రోజుకు 2 వీడియోలు పెట్టండి అక్క, ఏంటి ఒక్క వీడియోనే పెడుతున్నారు అని అంటున్నారు. నేను 2 వీడియోస్ పెడితే నాకు వచ్చే వ్యూస్ కూడా రావట్లేదండి, అందుకని ఒకటే పోస్ట్ చేస్తాను. ఫ్రైడే పూజ వ్లాగ్ ఎలాగో నిన్న పోస్ట్ చేశాను కదా, అందుకని ఈ రోజు సాటర్డే పూజ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఈ రోజు వెంకటేశ్వర స్వామికి ఎందుకనో పిండి దీపాలు పెట్టుకోవాలి అని అనిపించింది, అందుకని పిండి దీపాలు రెడీ చేశాను. వెంకటేశ్వర స్వామికి పానకం అంటే చాలా ఇష్టం కదా, అందుకని పానకం కూడా చేశాను. తర్వాత స్వామివారికి అలంకరణ చేసి పిండి దీపాలు వెలిగించి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టాను. పానకం కూడా చేశాను కదా, పానకం కూడా పెట్టాను. నిన్న నాకు ఒక కామెంట్ వచ్చింది, పూజ చేసేటప్పుడు ఒక పువ్వైనా తల్లో పెట్టుకోండి అని చెప్పేసి. నేను పెట్టుకుంటానండి, కానీ నా జుట్టులో నిలబడట్లేదు, పడిపోతుంది. సరే మీరు చెప్పారు కదా, ఏదో ఒక బందోబస్తు చేద్దాం, హెయిర్ పిన్ గానీ క్లిప్ గానీ పెట్టేసి తల్లో పువ్వు అయితే పెట్టుకుంటాను. కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ అయితే ముగిచేశాను. ఇంకొక విషయం చెప్పనా, ఈ రోజు కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, పువ్వు వచ్చినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. గివేవే గురించి మళ్ళీ అడుగుతున్నారండి, నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అబ్బా.